నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వార్తలను చూద్దాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అట. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్, కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు. సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలన్నాడు ప్రతిపక్షంగా కోరినాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి. రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును పణంగా పెట్టడం బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రజాప్రభుత్వ వైఫల్యమా అని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందట. ఏ విషయంలో అంటే సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లను విస్తరించాలనే దానికోసం అక్కడ వికారాబాద్ ఏరియాలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో భూములు సేకరించే పనిలో కలెక్టర్ పైన దాడి జరిగింది లగచెర్లలో. ఆ దాడి వెనక కేటీఆర్, అక్కడ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారనేది ప్రభుత్వం చెబుతుంది. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంట. అంటే ఒక కలెక్టర్ పైన దాడి జరిగితే కూడా కలెక్టర్ ఏమైనా పైన దాడి జరగలేదంటారు. లేదు, దాడి జరిగిందని తెల్లారి నుంచి మీరు మొత్తుకుంటున్నారు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. దాడి జరిగింది. ఆ దాడి అయిన కేటీఆర్ ఉన్నాడు. ప్రభుత్వంని కూల్చే కుట్ర ఉంది, బీఆర్ఎస్ కుట్ర చేసింది అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఒక కలెక్టర్ పైన దాడి చేసే అంత కుట్ర చేస్తుంటే, ప్రభుత్వాన్ని కూల్చే అంత కుట్ర చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఫెయిల్ అయిందా? అంటే మీ పరువు మీరే బజార్ను పడేసుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం పదే పదే లగచర్లలో జరిగిన ఘటనని కలెక్టర్ ఏమో ఒక రకం చెప్పిండు, నా పైన దాడి జరగలేదు, దాడి అనే పదం వాడొద్దని. మీరు ఇవాళ పదే పదే దాడి 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 అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. మరి దాడి జరిగింది అంటంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారంట. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఒక కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా చేస్తుంటే, ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉండి, మీరు మంత్రులు ఉండి, ముఖ్యమంత్రి ఉండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి పూర్తిగా ఫెయిల్ అయ్యి వాళ్ళదే ఆధిపత్యం అయింది. ఇలా బీఆర్ఎస్ పార్టీది ఇలా ఈ రాష్ట్రంలో ఆధిపత్యం కొనసాగుతుందా? మీకు ప్రభుత్వం పైన పట్టు లేదా? మీరు ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారా? మీకు డిపార్ట్మెంట్ల మధ్యలో సమన్వయం లేదా అనే ప్రశ్నలు ప్రజల మధ్యలో వస్తున్నాయి, ప్రజల మనసులో. ఆ వచ్చే అవకాశాన్ని, వచ్చే చర్చను మీరే తీసుకొస్తున్నారు. అది దాడి జరిగింది, దాడి ముమ్మాటికి తప్పే. ప్రభుత్వ అధికారుల పైన దాడి చేయటం, ప్రభుత్వం పైన దాడి చేసినట్టే. అది సరే, ఆ దాడి అనుకున్న ఎమోషన్స్ ఏంది, ఆ దాడి అనుకున్న కుట్ర ఏంది, ఆ కోణాన్ని గుర్తించాలి తప్ప పదే పదే ప్రెస్లలోకి వచ్చి, టీవీలలోకి వచ్చి చెప్పడం అంటే దాని అర్థమైంది. నిజంగానే జరిగి ఉంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయండి, లోపటేయండి. కానీ అట్లా ఎట్లా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెబుతున్నారు, పబ్లిసిటీ కోరుకుంటున్నారు. కానీ ఈ పబ్లిసిటీ, మీరు కోరుకుంటున్న పబ్లిసిటీ వల్ల మీకే నెగిటివ్ వస్తుంది. ప్రభుత్వం అసమర్థంగా ఉంది, ప్రభుత్వం నడపలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఒక కేటీఆర్ అనే వ్యక్తి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు అంత దమ్ము ధైర్యం లేదా? మీకు అంత ప్రావీణ్యం లేదా అనేది, పట్టు లేదా ప్రభుత్వం పైన, యంత్రాంగం పైన అనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఘటనలో కొన్ని సంఘటనలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. స్పెషల్ పోలీస్ బెటాలియన్లు, పోలీస్ యంత్రాంగం, కానిస్టేబుల్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు వాళ్ళ లీవ్కి సంబంధించి. ఆ విషయంలో ఇంటెలిజెన్సీ పూర్తిగా వైఫల్యమైందని పోలీసు బాసుల్ని ముఖ్యమంత్రి తిట్టిండు. సెక్రటరీ దాకా వచ్చారు వాళ్ళు. ఇగో ఇట్లాంటి, అదే కొత్తగూడెంలో సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఈఎన్సీ మంత్రికి తెలవకుండా, శాఖ అధికారులు తెలవకుండా, ప్రభుత్వానికి తెలవకుండా టెండర్ ఇచ్చిండు. టెండర్ పాడేసిండు. అంటే మీరు ఫెయిల్ అయినట్టు కదా. ఇగో ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అది కాకుండా ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, కుట్ర జరిగింది, మమ్మల్ని కూల్చే కుట్ర చేసిండు, మా పైన దాడి చేసేటట్టు చేశారు, మమ్మల్ని చంపేటట్టుండు, మమ్మల్ని కూల్చేటట్టు, ఇదే చెప్పుకునేది. మన పరువు మనం తీసుకోవడమే దాని అర్థం. అది ఎవడు కూడా. ప్రభుత్వం నిజంగానే కమిట్మెంట్ ఉంటే ఆ మాటలు చెప్పొద్దు. మనకి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి తప్ప, మనకి మనమే డిమోరల్ అయిపోయి ఇక మమ్మల్ని కోల్తానంటాడు కేటీఆర్ నుంచి భయపడుతున్నట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. ఈ ప్రచారం ఎంత జరిగితే అంత ప్రభుత్వానికి నష్టమే. వాళ్ళకి అర్థం కావట్లా. ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్. ఈయన బలుపు ఎవనిదిరా అట రా ముఖ్యమంత్రి ఆయన. ఇక ఆయన మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే భాష ఒకటే అయితే
దొందే ఇది కథ. ఆయన అదే మాట్లాడతారు, నేను రాయి కట్టి మూసిలేస్తా, బుల్డోజర్ పెట్టి తొక్కెత్తా, పేగులు తీస్తా, గుడ్లు తీస్తా. ఇక నువ్వు అదే మాట్లాడుతుంటే 10 సంవత్సరాలు మంత్రికి పనిచేసి దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోదీకి ఇదే చెప్పిన, కేసీఆర్ కాదు ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో, నీ పదవికి ఎసరు పెట్టేందుకే ఖమ్మం నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి, లగచర్ల ఘటనను వదలం, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కి వెళ్తా. ఇంత జరుగుతున్న కోదండరామ అరగోపాలు ఏం చేస్తున్నారని కామెంటు. ఎవనిదిరా కుట్రా అంటాడు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తాడా. ఏంది గర్వంగా పోయేది అంటే, ఫార్ములా ఈ రేసింగ్లో 55 కోట్లు నేనే నాకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వన్నా, ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని అని గర్వంగా పోతావా? ఏ విషయంలో గర్వంగా పోతారు జైలుకి? లేదా కుంభకోణాలు అవినీతి చేసింది అట పోతారా? గర్వంగా అట. ఇప్పుడు కవిత గారు కూడా పోయారు 6 నెలలు గర్వంగానే పోయి వచ్చి అయ్యాలని చెప్పడానికి బయటికి రావట్లే. మళ్ళీ మీరు నేను గర్వంగా పోతా, జైలుకి పోయేది గర్వం ఏంది ఆయన? జైలుకి పోయేది కూడా గర్వంగా ఉంటుంది, తప్పు చేసినోడు జైలుకి పోతాడు. ఇక డైలాగులు వేస్తాను నేను. ఈయన డైలాగులు మామూలుగా లేవు. నిన్న వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఫోటో ఉంది, అది చూపిస్తాను, నెక్స్ట్ పేపర్లో వస్తుంది. ఎవరు ఈ లగచర్ల బాధితుల్ని పక్కన కూర్చోబెట్టుకొని చేతులు ఏడ గీతలు పడ్డాయని చూస్తాను. ఆ గీతల సంగతి చెప్తాను నెక్స్ట్ ఆ పేపర్లో వచ్చినప్పుడు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరే, ఆయన పాపాలని బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడు. వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే చెప్తుండు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరే, నిజంగానే ఆయన పాపాలు బయటకు వస్తే రాష్ట్రంలో 1 నిమిషం కూడా ఉండలేడు. మరి ఆ పాపాలు బయట పెట్టండి, ఎవరు వద్దన్నారు? 10 నెలలు అయింది మీరు వచ్చి. ఇప్పుడు ఆయన అన్ని పాపాలు చేస్తే అసలు రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేని పాపాలు చేసినాక ఎందుకు ఆయన కాపాడుతున్నారు? మరి ఎవరు వెనక దీని వెనక ఉన్నారు శక్తులు, కాపాడే శక్తులు ఎవరు? మరి ఆ పాపాలు ఏదో బయట పెడితే పరిహారం చేసుకుంటారా? ప్రజలు చెప్పులతో కొడతారు కదా. ఎందుకు మీరు ఆ పాపాలను బయట పెట్టలా? గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? 1300 మంది దళితులను డీటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించేదాని వ్యాఖ్య. ఓహో, గన్నుతోని బెదిరించారట ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్సీ చీఫ్. అప్పుడు గన్నుతోని బెదిరించాడట వేముల వీరేశాన్ని, మాజీ ఎమ్మెల్యేని. నన్నే గన్నుతోని బెదిరించింది, అది వాస్తవం కాదా? 1300 మంది దళితులను డీటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? ఇప్పుడు నువ్వు వచ్చి దుర్మార్గాలు అని చేసి శుద్ధపూసలు మాటలు చెప్తున్నావు. మరి దుర్మార్గాలు చేసినోడు శుద్ధపూసల మాటలు చెప్పే అవకాశాన్ని మీరు ఎందుకు ఇస్తున్నారు? అన్ని పాపాలు అన్ని దుర్మార్గాలు చేసిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం మీ దగ్గర ఉంది. మరి ఆ దుర్మార్గుడు ఆ పాపాలు చేసిన వ్యక్తితో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను అరెస్ట్ చేసుకొని దమ్ముంటే అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ దుర్మార్గాలని పాపాలను బయట పెట్టలేకపోతున్నారు? 10 నెలలు అయినా ఎవడు అడ్డుకుంటాడు అనేది కూడా ప్రశ్న కదా. కలెక్టర్పై దాడి తప్పే, కానీ కేసులు ఎందుకు? గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఫార్ములా రైస్ కేసులో గవర్నర్ నిర్ణయం తొందర ఎందుకు? ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైరు. కలెక్టర్పై దాడి చేయడం తప్పే, కానీ కేసులు ఎందుకు? రైతులు కదా, మన రైతులు, మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, ఎమోషన్స్లో జరిగి ఉండొచ్చు. వాస్తవంగా చర్చ జరపాలి, కేసులు పెట్టకుండా. అసలు ఏం జరిగిందనేది చూడకుండా పదే ప్రభుత్వం కూడా దీని వెనక వాడుండు, దీని వెనక వీడుండు, దీని వెనక కుట్ర ఉంది, ఇది చూస్తాను. కానీ అసలు రైతుల ఎమోషన్స్ ఏంది? వాళ్ళకి సంబంధించిన భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరా లేదా? సిద్ధంగా లేకపోతే ఎట్లా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా? ఏం చెప్పాలా? అది చెప్పకుండా కేసులు పెట్టి ఊర్లు తరలించే కార్యక్రమం చేస్తాడట. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమే. భూసేకరణకు ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండగా ఉంటారు. మీటింగ్లో కేటీఆర్తోనే మాట్లాడిన కలెక్టర్పై దాడికి 2 రోజుల ముందు రోటిబండ తండాలో పట్నం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందట. ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం ఎవరు వచ్చినా తరిమి కొడదామని బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండగా ఉంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ కలెక్టర్పై దాడికి 2 రోజుల ముందు రోటిబండ తండాలో ఆయన రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 11న కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి జరగగా గత నెల 27వ తేదీన వికారాబాద్ జిల్లా దూద్యాల మండలంలో రోటిబండ తండాలో పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. అక్టోబర్ 25న దూద్యాల మండలంలో లగచర్లలో అధికారులు అభిప్రాయ సేకరణకు వెళ్లారు. అదే టైంలో లగచర్లకు చెందిన దూద్యాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేఖర్ వెళ్తుండగా రోటిబండ తండావాసులు ఆయన బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదట అంటే పట్నం నరేందర్ రెడ్డి అట అక్టోబరు 25న ఆయన మాట్లాడిండట. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. సహజంగా పొలిటికల్ పార్టీ లీడర్లు ఎవరు కూడా ప్రజల దగ్గరకు పరామర్శకు పోయినప్పుడు, అంటే ఇట్లా భూములు సేకరించడో ఇంకోటి సమస్య మేము పోయినప్పుడు ఆ సమస్య పైన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, తరిమి కొడదాం అని చెబుతారు. పొలిటికల్ డైలాగులు వేస్తారు.
కాంగ్రెస్ పార్టీలో లేలా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్ విషయంలో చాలా ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ చేస్తుంటే త్రిబుల్ ఆర్ విషయంలో ఫార్మా కంపెనీల విషయంలో భూసేకరణ చేస్తుంటే అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు పోయి మేము అడ్డుకుంటాం, తరిమి కొడతాం, ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం, ఎట్లా వస్తారో చూద్దాం అని డైలాగులు వేస్తారు. ఆ డైలాగులు వేసిండు తప్ప దీని వెనక ఏదో దాడి ఉంది, ఇదే కుట్ర అని మళ్ళీ ఒక ప్రచారం. పొలిటికల్ లీడర్ ఆయన మాజీ ఎమ్మెల్యే అక్కడ సంబంధించిన రైతులను పరామర్శపోయిండు, రైతులను ఉత్సాహపరచాలి కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక దాన్ని పట్టుకొని అయ్యాలి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి అయినా దీని వెనకుండని ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. రాజకీయ పార్టీ నాయకులు ఎవరు పోయినా అదే చెప్తారు కానీ లేదు మీరు భూములు ఇవ్వండి మంచిదే అని చెబుతారా? నువ్వు పోయిందే పరామర్శకి ఇవ్వద్దని చెప్పడానికి. అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడతారు, వాళ్ళ మనోభావాలను గుర్తించుతారు, వాళ్ళ మనోభావాలను గౌరవించినట్టు క్రియేట్ చేస్తారు. దాంట్లో భాగంగా మాట్లాడేందుకు దాన్ని చూపిస్తారు. ఇది వెలుగుకు సంబంధించి ఇగో ఏడ చూస్తుండు. అరెస్ట్ చేసుకో, భయపడేది లేదు, ఏం పీక్కుంటాడో పీక్కో, ఏం పీక్కుంటావో పీక్కో అంటుండు. ఇక పీక్కుంటావు పీక్కో అంటే ఏదో ఒక రోజు పీకుతారు. అప్పుడు మళ్ళీ 6 నెలల దాకా బయట రావు. ఇక ఆయన చెప్తుండు లగచర్ల బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని నీ ఏలు పైన గీతలు పడ్డాయా, నీ చర్మం పైన గీతలు పడ్డాయా, దెబ్బలు ఏం తగిలినాయి అని అడుగుతుండు. ఆమె ఏడుస్తుంది పాపం. సరే వాళ్ళకి తగిలి ఉండొచ్చు దెబ్బలు, వాళ్ళ పైన దాడి జరిగి ఉండొచ్చు, కానీ మీకు అర్హత లేదు. కేటీఆర్ 10 నెలల క్రితం వరకు అధికారంలో ఉండు, 10 ఏళ్ళు. ఈ 10 నెలల కంటే ముందు మీరే అధికారంలో ఉంది. మీరు చేసిన అరాచకం, మీరు చేసిన దమనకాండ, నేరేళ్ల బాధితులు, నువ్వు ఇవాళ గీతలు చూస్తున్నావు, నేరేళ్ల బాధితులు జీవితంలో సంసారానికి పనికి రాకుండా చేసినవు. ఆ చరిత్ర కాదు మీది. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి, చిత్రహింసలు పెట్టి, 3rd డిగ్రీలు పెట్టి దళితుల్ని ఇవాళ కూర్చుంటే లేవలేని పరిస్థితి, లేస్తే కూర్చోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఆ స్థాయిలో మీరు హెరాస్మెంట్ చేశారు. ఆ రోజు ఇట్లా మాట్లాడి ఉంటే మీకు గౌరవం ఉండేది. అంటే మీరు ఆ రోజు అధికారంలో ఉంటే అధికార అహంభావంతో, అధికార మదంతో పోలీసులు ఉన్నారని చెప్పి ఎట్లా పడితే అట్లా దళితుల్ని చిత్రహింసలు పెట్టారు నేరేళ్లలో. ఈ రోజు కూడా నేరేళ్ల బాధితులు రోడ్ల మీద తిరుగుతున్నారు న్యాయం కోసం. ఆ అన్యాయం చేసింది, అన్యాయము వెనక ఉన్న మొత్తం వ్యక్తి ఎవరు అంటే మీరే కదా. మల్లన్న సాగర్ బాధితులు 14 గ్రామాలకు సంబంధించిన బాధితులను తీసుకొచ్చి ఓవర్ నైట్లో నైట్ పోలీసులు దందా చేసి, పోలీసులను పికెటింగ్ పెట్టి మొత్తం బొచ్చబోలే వ్యాన్లలో వేసి పంపిలే మీరు. అదే ఏదైతే R&R కాలనీ, మల్లన్న సాగర్ R&R కాలనీ అని పేరు పెట్టి 14 గ్రామాలను తీసుకొచ్చి ఒక దగ్గర కొప్పేస్తే వాళ్ళకి పని చేసుకోవడానికి పని లేక, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక జబ్బులతో చచ్చిపోతారు. ఆ పాపాలు మీరు చేయలే 10 ఏళ్ళు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు మామూలుగా ఉన్నాయి. మళ్ళీ ఇవాళ నువ్వు లగచర్లలో ఏది గీతలు పడ్డాయా, మీకు ఏం బాధ వచ్చిందని అడుగుతున్నా. అడగాలి, కానీ మీరు కాదు అడగాల్సింది. మీకు ఆ అర్హత లేదు. మీరు నేరేళ్ల బాధ్యతలు కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తర్వాత వచ్చి అడగాలి. మీరు మల్లన్న సాగర్లో బాధితులు R&R కాలనీకి పోండి. మీరు దమ్ము ధైర్యం, మీకు నిజంగానే చీము నెత్తురుంటే ఇవాళ మల్లన్న సాగర్లో ఉన్న R&R కాలనీలోకి పోయి గన్మెన్ లేకుండా తిరిగి రాండి. మీరు హరీష్ రావు మీరు చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మొత్తం ఆగం చేసి, తరతరాల జీవితాలు, ఒక జీవితం కాదు, భవిష్యత్ తరాలను కూడా ఆగం చేసినావు. అగమ్య గోచరం, రోజుకు 3 నుంచి 4 హార్ట్ స్ట్రోకులతో చచ్చిపోతున్నారు. మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన పేట మామూలుగా నాది. మళ్ళీ నువ్వు ఇవాళ లగచర్ల బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లా, మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రజల గురించి మాట్లాడాలంటే మీరు ఎవరినైతే అన్యాయం చేశారో వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి, దాని తర్వాతనే అడగాల. ఇక నువ్వు నువ్వే ఇవాళ మంత్రిగా ఉంటే, ఇండస్ట్రియల్ మినిస్టర్గానో పరిశ్రమల మంత్రి ఉంటే, అధికారం మీదే 3వ సారి వచ్చి ఉంటే, ఇగో ఈ లగచర్లలో మీరుండేళ్ళు, లగచర్లలో బాధించేటోళ్ళు రైతుల్ని, అక్కడ ఫార్మా విలేజ్లో క్లస్టర్లో మీరు తెచ్చేటోళ్ళు. ఇవాళ మీరు లేరు కాబట్టి కన్వీనియంట్గా మాట్లాడుతాను. భయపడేది లేదట, ఏం బిక్కు అంటాడు. ఎవరిది కుట్రా, నన్ను జైల్లో పెడతానని తెలుసు, అక్రమ కేసులు బనాయింపునకు కుటిల యత్నాలు, జైల్లో పెడితే నా గొంతుగా మోగబోదు, బయటకు వచ్చి ప్రజా ఉద్యమంలో వ్యవధిస్తా. మీరేం స్వతంత్ర సమరయులు కాదు, మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. జైల్లో పెడతారు, నాకు తెలుసు, నేను పోతా, తలెత్తుకొని పోతాడట. నువ్వు స్వతంత్రం కోసం పోరాటం చేయట్లే, నీ పార్టీ కోసం చేస్తాను, నీ పదవుల కోసం చేస్తాను. పెడితే గొంతు మోగబోదట. కోటా పెంచేందుకే కులగన్న, మెగా హెల్త్ చెకప్ల సమగ్ర సర్వే, విపక్షాల వాదన అర్ధరహితం, రాజకీయ ఉనికి కోసమే వారి పన్నాగాలు, నమ్మితే మోసపోతారు, జాగ్రత్త. ఇంటింటి సర్వేతో ఎవరికి నష్టం జరగదు, రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చిండట. కానీ జనాల్లో చర్చ జరుగుతుంది,
ఈ సర్వే మమ్మల్ని ఏదో ముంచడానికే చేస్తాను అనుకుంటున్నారు. బీసీలు కూడా నమ్మట్లే. ఈ సర్వే పేరుతోని బీసీల కులగన్న పేరుతోని ప్రజలను ముంచే కార్యక్రమం, ప్రజలకు వచ్చే స్కీములను కడి చేసే కార్యక్రమం చేస్తారనే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. అనుమానం ఉండే విధంగానే వాళ్ళ క్వశ్చన్లు ఉన్నాయి, వాళ్ళ ఫార్మేట్ ఉంది. కోటా పెంచేందుకే మేము చేసేది కులగన్న తప్ప అనుమానాలు వద్దని రేవంత్ రెడ్డి చెప్తుండు. అంటే జనాభాను బట్టి మీకు నిధులు ఇస్తాం, జనాభాను బట్టి కోటా కేటాయించడానికే మేము చేసేది తప్ప వేరే ఏం లేదు, దీంట్లో మీరు ఏం భయపడొద్దని చెప్తున్నారట. మరి మీరు చెప్పేది ఎంతవరకు నమ్ముతారు అనేది కాలం చెప్పాలి సమానం. ఆంధ్రజ్యోతి లగచర్లపై ఉన్నతస్థాయి విచారణట. పరిక్కి అదనపు డీజీ మహేష్ భగవత్. దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం. హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్. రిమాండ్ రిపోర్టుల అంశాలు అబద్ధాలు. కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలే. కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం. మా వాళ్ళ అరెస్టు అన్యాయము, భూములు ఇవ్వము, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికైతే లగచర్లలో జరిగిన ఇష్యూ పైన హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేస్తారట. అసలు ఏముంది దీని వెనకని, ఇక దీనికోసం మళ్ళీ ఒక పెద్ద కథ. ఇంకోటి కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే. వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే లగచర్ల ప్రజలు సమాధానం చెప్పారు. తప్పేంటి అంటే వాళ్ళకి అర్థమయ్యే భాష అంటే దాడి చేయటమా? అంటే మీరు కూడా మల్లన్న సాగర్కి సేకరించారు, మీరు కూడా ఫార్మా కంపెనీలకు సేకరించారు, మీరు కూడా నేరేళ్ల బాధితులకు సంబంధించి అన్యాయం చేశారు, మీరు కూడా అదే చెప్పారా అర్థమయ్యే భాషలో? మీకు కూడా అప్పుడు అంటే అర్థమయ్యే భాషలో చెప్పారు. తప్పిందా అంటే దాడి తప్పిందని అర్థం. దాడి చేయటం తప్పు కదా, మాట్లాడటం వేరు, దాడి చేయటం వేరు, డిస్కషన్ వేరు, దాడి చేయటం వేరు. ఫార్మాసిటీని ఆపేదెవరంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులు. సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకు ఇవ్వాలనే ప్రణాళిక. రేవంత్ ప్రైవేటు సైన్యంలో కొందరు ఐపీఎస్లు. విఫల సీఎం వైఫల్యాల వారోత్సవం చేస్తాం. ఏడాది పాలనకు -10 మార్కులు. బావమరిదికి అమృత కాంట్రాక్టుపై న్యాయ విచారణకు సిద్ధమా? ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ కేసు పెట్టాల్సింది అసలు సీఎం బ్రదర్స్ పైనే అని చెప్పి కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. తిరుపతి రెడ్డి వీళ్ళు పోయి ఈ గ్రామాలలో తిరిగి భూములు ఎట్లా ఇయ్యరని బెదిరిస్తారట. అవి నీచమైన అవమానకరమైన వ్యాఖ్యలు. కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికి హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఇది ఆమె కథ. అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడింది కస్తూరి సినీ నటి. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికి విద్వేష ప్రేరేపితమైనని తేల్చి చెప్పింది. ఇటీవల చెన్నైలో నిర్మించిన ఓ కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదుగా ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిందట. ఆమె పిటిషన్పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే కస్తూరి క్షమాపణ చెప్పినందున కేసులను కొట్టివేయాలని ఆమె తరపు న్యాయవాది అభ్యర్థించగా, జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని ప్రభుత్వం తరపున న్యాయవాది తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. వాక్ స్వాతంత్రం అనేది వ్యక్తులు తమ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉన్న ప్రాథమిక హక్కు అయితే ఆ మాటలు విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికో లేదా మత సామరస్యాన్ని దెబ్బతీయడానికో దుర్వినియోగం చేయకూడదు. కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికి హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సింది. ఆమె మాట్లాడినప్పుడు ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఉండవచ్చు, కానీ ఆ మాటలు తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మొత్తం తెలుగు ప్రజలను కించపరిచినట్లయింది. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి నీచమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం విచారణను ఎదుర్కోవాల్సిందే అని ధర్మాసనం తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. అడ్డగోలుగా మాట్లాడింది. ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్కి వేసింది. అరెస్టు భయమే. కోర్టులు కూడా చాలా సున్నితంగానే చెప్పినాయి. నువ్వు చేసిన వ్యాఖ్యలు మామూలు పెంట చేయాలి. నువ్వు మొత్తం దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటప్పుడు మొత్తం తెలుగు ప్రజల మనోభావాలపైన దెబ్బ కొట్టినావు, వాళ్ళ గుండెలపైన కొట్టినావు. అంత ఈజీగా నీకెట్లా బెయిల్ ఇస్తామని బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించారు. కస్తూరి వ్యాఖ్యలపైన ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా ఎబెట్టుగా ఉన్నాయి, అభ్యంతరకరంగా. దిశ పేపర్ 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ అట. 25 ఏళ్ళు నిబంధనలు సవరించాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు 25 ఏళ్ళు ఉండాలి. దాన్ని 21 ఏళ్లకు తగ్గించాలని 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపికై జిల్లాలను నడిపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు? ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఎదురుగా 14,000 మంది విద్యార్థులతో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారట. ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించాలట. అంటే 25 ఏళ్ళు నిండినోళ్ళే ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి అర్హులు. ఇప్పుడు నిన్న అక్కడికి వచ్చిన బాలల దినోత్సవంలో కొంతమంది విద్యార్థులు అడిగారట,
ఐఏఎస్లు ఐపీఎస్లకి ఒక జిల్లానే మానిటర్ చేసి అడ్మినిస్ట్రేటివ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్కి 21 సంవత్సరాలకు ఉద్యోగం ఇస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి 25 ఏళ్ళు నిబంధన అయింది, 21 ఏళ్ళకే పోటీ చేసి అర్హత ఇవ్వాలి అని చెప్పి దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే ముఖ్యమంత్రి కూడా దానికి ఏకీభవించిండు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తారట. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకి వెళ్తా. గొంతు లేని వారికి గొంతుక అయినందుకు, రైతుల పక్షాన్ని నిలబడ్డందుకు నన్ను అరెస్ట్ చేస్తానంటే చేసుకోండి. మీరు మళ్ళీ డొంక తిరుగుడు ఎవరు వద్దు. రైతుల కోసం నువ్వు చేసిన దానికి అరెస్ట్ చేయరు. ఫార్ములా ఈ రేసింగ్లో అరెస్ట్ చేస్తారట. ఇక దాన్ని తప్పించుకోవడానికి రైతుల కోసం మాట్లాడితే నన్ను జైలుకు పంపుతారా? జైలుకు పంపుతారు. జైలుకు పంపే టైం వచ్చిందనేది అర్థమైంది. ఇక దాన్ని రైతుల మీద తెలంగాణ ప్రజల కోసం 100 సార్లు ఆయన జైలుకు పోతాడట. ఎప్పుడు పోయినావు నువ్వు జైలుకి? అసలు 2006 నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. 2006 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 6 నుంచి రాజకీయాల్లోకి వచ్చాక ఏ రోజన్నా ఒక్కరోజు జైలుకు పోయినవా? అరెస్ట్ అయ్యారా మీరు? అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన దాఖలాలు ఉన్నాయా? అనేక మంది తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు జైళ్ళల్లో మగ్గారు. ఒక్కరోజు కూడా మీరు జైల్లో 100 సార్లు పోతారు తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే జైలుకు పోవాలి మీరు. జైలుకు పోకుండా సేఫ్ సైడ్ ఉన్నారు. ఇవాళ నువ్వు 100 సార్లు జైలుకు పోతారంటే ఎవరు నమ్ముతారు? డైలాగులు, సినిమా డైలాగులు వేస్తాడు ఆయన. అంటే సింపతి కోసం. సంపినా భూములు ఇవ్వం, మా భూమి కోసమే పోరాటం, మా వెనక ఎవరు లేరు, కడుపు మండి మేము తిరగబడ్డాం, లగచర్ల బాధితుల ఆవేదన, ఇంచు జాగ కూడా వదులుకోం, మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు, భూముల్ని గుంజుకునేందుకే వాళ్ళు వచ్చిండ్రు, అధికారులతో మేము మాట్లాడిన కొట్టలేదు, గొడవలో లేని వారిని పట్టుకుపోయిండ్రు, సంతకాలు చేయాలని బలవంతం పెడుతుండ్రు, లగచర్ల రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతం, బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం, అండగా ఉంటానని బాధితులకు హామీ ఇచ్చిండట, చంపినా కానీ భూములు ఇవ్వం, మా భూమి కోసమే మేము పోరాటం చేసింది తప్ప మా వెనక ఎవరు లేరు, కడుపు మండి మేము తిరగబడ్డాం, లగచర్ల బాధితుల ఆవేదన, ఇంచు జాగ కూడా ఇచ్చేది లేదు, మేము మాట్లాడినది తప్ప ఎక్కడ కూడా మేము దాడి చేయలేదు, దాడి చేయని వాళ్ళని, దాడిలో లేని వాళ్ళని కూడా పేర్లు పెట్టి లోపటేసి బలవంతంగా భూమి గుంజుకోవడానికి సంతకాలు పెట్టడానికి బెదిరిస్తున్నారు, తిరుపతి రెడ్డి మా ఇండ్ల చుట్టూ తిరుగుతుంటూ బెదిరిస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి లగచర్ల బాధితులు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఆలోచించి ఏం జరుగుతుంది, ప్రజల వెనక ఎవరున్నారు ఎవరు లేక పక్కనంటే వాళ్ళ మనోభావాలు ఏంది, వాళ్ళ రైతులు వాళ్ళు భూమి ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెప్తారు? ఉట్టినే ఎవడంటే వాడు రాజకీయ పార్టీ నాయకుడు పోయి దాడి చేయడానికి చేయరు జనాలు. రైతులు అంత ఈజీగా దాడి చేయరు. వాళ్ళ కడుపులోంచి వాళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో వాళ్ళ మనసులోంచి రావాలి, వాళ్ళ హృదయంలోంచి వస్తే తప్ప అంత ఈజీగా రారు. వాళ్ళ కడుపు మంట మండితే ఎవడన్నా కొద్దిగా దానికి తోడైతే వస్తారు తప్ప కడుపు మంట లేకుండా ఎవడో వచ్చి బకరాగాళ్ళు వచ్చి పొలిటికల్ లీడర్ వచ్చి నువ్వు దాడి చేయంటే చేయరు. ఓ నాయన నీకోసం నేను దాడి చేస్తా, నేను కేసులు చుట్టూ ఎందుకు తిరుగుతా అని రైతులు తెలివిగానే ఉంటారు. కాదు దీని వెనక కడుపు మంట ఉంది, దీని వెనక భూమి పోతుందనే కోపం ఉంది. ఆ కోపం వెనక కడుపు మంట వెనకున్న ఇబ్బంది ఏందో ప్రభుత్వం తెలుసుకోవాలి తప్ప ఇక దీంట్లో మళ్ళీ ఆయన ఉండే ఈయన ఉండని చెప్పి వీళ్ళ దగ్గర బలవంతంగా లాక్కుంటే అది ఎప్పటికైనా ప్రమాదం. ఇంకోటి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? మంత్రి జూపల్ని ప్రశ్నించిన రైతు సమాధానం దాటవేసిన మంత్రి. ఇది రుణమాఫీ చేసేది ఉందా? మానుకోట ఎమ్మెల్యేని నిలిచిన మహిళా రైతు రామన్నగూడెం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ ఘటనలో ఇది రుణమాఫీ గురించి ఒక ఎమ్మెల్యేని, రైతు భరోసా గురించి ఒక మంత్రిని నిలదీసే పరిస్థితికి వాళ్ళ రైతులు వచ్చారు. రైతులు నిలదీస్తారు. వాస్తవంగా పెద్ద చర్చ జరుగుతుంది రైతు భరోసా పైన, రైతు రుణమాఫీ పైన. రుణమాఫీ కాని వాళ్ళ సంగతి అసలు ఎవడు పట్టించుకోవట్లే. నిన్న జూపల్లి కృష్ణారావుని అడ్డుకొని రైతు ప్రశ్నించిండట, ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏం చెప్తారు? ఇవ్వట్లేదు కదా, ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వట్లేదు. ఏం చెప్తారు ఆయన? ఈనాడు ఆయనలా నిజాం కూడా భూములు కట్టబెట్టలేదు. రంగారెడ్డి జిల్లా పూర్వపు కలెక్టర్ అయ్యం కుమార్ ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీపై ఆగ్రహం, ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందనే స్పష్టీకరణ. ఆయనలాగా నిజాం కూడా భూములు కట్టబెట్టలేదట. ఏది అయ్యం కుమార్ అనేటోడు కలెక్టరు అడ్డగోలుగా వాడు అయ్య జాగిర్ అన్నట్టు, వాడు తాత జాగిర్ అన్నట్టు. ఎందుకంటే కలెక్టర్గానే వాడు అనాల్సి వస్తుంది, అంత బాధ వేస్తుంది. ఎంత అవినీతి, ఎన్ని కోట్ల రూపాయల అవినీతి, 100 కోట్లు. హైకోర్టే గుర్తించింది. నిజాం కూడా పంచలేదు, నిజాం సొంత ఆస్తులను కూడా అంతగానం పంచలే. ఈ కలెక్టరు ఆ రేంజ్లో పంచిండు. ఏం చేస్తుందో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు సమానం చెప్పాలి. వక్ఫ్ భూదాన్ భూములు కూడా అట. భూదాన్ భూములు లేదు, వక్ఫ్ భూములు లేదు, దేవాలయ భూములు లేదు, ఏది పడితే అదే. భూమి కనపడదంటే ఏం కోరికి దారాదత్తం చేయడమే రియల్ ఎస్టేట్ వాళ్ళకి. లంచాలు తీసుకోవాలి, కమిషన్లు తీసుకోవాలి, వాటాలు తీసుకోవాలి. ఇది చేసింది. ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో కేసు నడుతుంది. కీలకమైన వ్యాఖ్యలు చేశారు జడ్జి. నిజాం కూడా పంచలేదు కదా ఈ స్థాయిలో భూములు, మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఏంది కథ అని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నట్టు మొత్తం ఉచ్చు అయితే బిగిస్తుంది. ఇది
ఆ భూములకు సంబంధించి పంచాయతీ. ఇంగో భూదాన్ భూములు అంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అపిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భూదాన్ భూములు అంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అపిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిండు. అంటే భూదాన్ భూములనే ఆ స్థానిక ఆర్డీఓ ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తూ కలెక్టర్ కూడా ఓకే అన్నాడు. ఆ కలెక్టరు ఇది భూదాన్ భూమి అని ఓకే అన్న కలెక్టరే దాన్ని మళ్ళా భూదాన్ భూమి అని ఐడెంటిఫై చేసిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిండట. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ అయ్యం కుమార్ను ఉద్దేశించి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్టు పత్రికలో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను ఇలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాస్, పట్టాలు అనే 3 రకాలుగా గుర్తించిన నిజామును అభినందించాలని పేర్కొంది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమానం చెప్పాల్సిందంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకొని తినేశారని వ్యాఖ్యానించింది. ఎంత దారుణం చూడండి. పేదల కోసం ఒక మంచి ఉద్దేశంతో రామచంద్రారెడ్డి గారు 300 ఎకరాల భూమిని దానం చేసిండు. భూదాన్ పోచంపల్లి అంటారు దాన్ని, ఆయన పోచంపల్లి. ఆ ఊరు పేరే భూదాన్ వచ్చింది. ఆయన అంత మంచి ఉద్దేశంతో 300 ఎకరాలు ఇస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అధికారులు పప్పు బెల్లం లెక్క అమ్ముకొని తిన్నారట. దాంట్లో ఈ అయ్యం కుమార్ అనేటోడు కూడా ఒకడు. దాన్ని చూసి ఆయన చెప్పింది జడ్జి, నిజాం కూడా ఈ స్థాయిలో పంచలేదు కదా, ఈడు అయ్యా జాగిరి అయినట్టు పంచిండు. ఇది ఒక కేసు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.